ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025 సంవత్సరంలో భరణి నక్షత్రం వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని తెలియజేసుకుందాం. భరణి నక్షత్రము అంటే 4 పాదాలు కూడా మేషరాశిలో ఉంటాయి. ఈ భరణి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కాబట్టి ఇక భరణి నక్షత్రం వారికి చూసుకుంటే ముఖ్యంగా ఏలినాటి శని ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కొన్ని విషయాల్లో తెలియజేయబడుతోంది. మీకు ఎలాంటి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి. నన్ను ఎవరైనా నిందిస్తారేమో, నేను చేసేటువంటి పని తప్పుగా ఉంటుందేమో అనేటువంటి జాగ్రత్త ప్రతి ఒక్కరూ. మొండి లక్షణాలు ఉండకూడదు, మొండి గుణాలు ఉండకూడదు. ఒకరు చెప్తే వినేటువంటి లక్షణాలు ఉండాలి. మంచి ఎవరు చెప్పినా పాటించాలి. ఈ యొక్క విషయాన్ని భరణి నక్షత్రం వాళ్ళు చాలా సుస్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇలా గుర్తుంచుకోకుండా ఒకరు చెప్పితే నేను వినాల్సిన అవసరం నాకు లేదు, తప్పైనా మంచైనా చెడైనా నాకు నచ్చింది నేను చేస్తాను అంటే కనుక అపకీర్తి మూట కట్టుకునే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో చాలా కేర్ తీసుకోండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఏదో ఒక రకమైన సమస్య మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి భరణి నక్షత్రం వాళ్ళని ఈ 2025 సంవత్సరంలో ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే ఏదో ఒక చిన్న సమస్యతోడైనా సరే బాధపడే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఆరోగ్యపరంగా ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పానీయాలు తీసుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నా యొక్క భవిష్యత్తు బాగుంటుంది, ఆరోగ్యాన్ని నేను చక్కదిద్దుకోగలుగుతాను అనేటువంటి విషయం మీద చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఈ 2025 సంవత్సరంలో భరణి నక్షత్రం వారు. ఎందువల్ల అంటే ఏలినాటి శని కూడా ఉన్న కారణం చేత జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని కార్యాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, నెరవేరతాయి కూడా. కష్టపడి పని చేస్తుంటారు, పట్టుదలతో పని చేస్తారు. నేను అనుకున్న పని ఎందుకు సక్సెస్ కాదు, నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఖచ్చితంగా నా పని నేను నెరవేర్చుకుంటాను అని కంకణం కట్టుకుంటారు. ఎప్పుడైతే మీరు ఇలాంటి కంకణం కట్టుకుని శపథం చేశారో నా పని నెరవేర్చుకోలేనా అనేటువంటి పట్టుదల మీకు వచ్చిందో ఈ పట్టుదలని ఏలినాటి శని మెచ్చుకుంటాడు. శనికి ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేసే వ్యక్తులు అంటే చాలా ఇష్టం. అలాంటప్పుడు మీరు అపకీర్తిని తెచ్చుకోలేరు, అపజయం కూడా మిమ్మల్ని వెన్నంటదు. ఈ యొక్క విషయాన్ని, ఈ లాజిక్ ని ఈ భరణి నక్షత్రం వారు 2025 సంవత్సరంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. హార్డ్ వర్క్ ఎంత బాగా చేస్తే అంత విజయం లేదు అని చెప్పడానికి లేదు. హార్డ్ వర్క్ చేయకుండా అశ్రద్ధ, బద్ధకము, పరనింద కనుక చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు కనపడతాయి. ఇవి లేకుండా మీరు చక్కగా హార్డ్ వర్క్ అంటే కష్టపడి పనిచేసి సంపాదించుకుని కుటుంబ జీవనాన్ని పోషించుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా మంచి కీర్తి మీ సొంతం అవుతుంది. అలాగే మంచి వినోద కార్యక్రమాల్లో, వినోద కార్యక్రమాల్లో అంటే ఏదైనా పెళ్లిళ్ళు కానీ అలాగే ఏదైనా పార్టీల్లో కానీ పాల్గొనే అవకాశం కనపడుతోంది. ఇది చాలా శుభ విశేషంగా చెప్పుకోవచ్చు భరణి నక్షత్రం వారికి. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగులు బాగా మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. సదస్సులు అంటారు. ఇక్కడ భగవంతుడి కూర్చి సంబంధమైనటువంటి సదస్సులు కావచ్చు, చర్చా గోష్ఠి కావచ్చు, ఏదైనా 10 మంది మీకు ఏదైనా మంచి చెబుదాము, లేకపోతే 10 మందికి చెప్పేటువంటి మంచి మిమ్మల్ని ఆకర్షించవచ్చు. అటువంటి వాటికి మీరు ఆకర్షితులయ్యి చాలా సంతోషంగా ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా భరణి నక్షత్రం వారికి ఉండేటువంటి చాలా గొప్ప విషయం ఏంటంటే ఎప్పటికీ సుమారుగా మనోధైర్యాన్ని మాత్రం కోల్పోరు. నేను చేయలేనేమో, నా వల్ల అవదేమో అనేటువంటి భయం భరణి నక్షత్రం వారికి ఉండదు. ధైర్యంగా ఉంటారు. ఏ పనిని కూడా చాలా అవలేలగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భరణి నక్షత్రం వారికి ఉంటాయి సుమా అని చెప్పి మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటే భరణి నక్షత్రం వారికి చాలా అనుకూలమైనటువంటి అంశాలు ఈ 2025 సంవత్సరంలో గోచరిస్తున్న కారణం చేత సుఖ సంతోషాలతో వర్ధిల్లవలసిందిగా, ముఖ్యంగా కష్టపడి పనిచేసి విజయాలు సాధించవలసిందిగా నేనైతే ఏలినాటి శనితో ఉన్నటువంటి ఈ భరణి నక్షత్రం వారికి ప్రత్యేకించి మరీ తెలియజేస్తాను. కాబట్టి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.